వీర విధేయునికి ఇచ్చిన మాటను అధిష్టానం నిలబెట్టుకోలేకపోయింది. ఇందుకు ఏదైనా బలమైన కారణం ఉండవచ్చు. అనుకోకుండా జరిగి ఉండొచ్చు. అయితే ఈ విషయాన్ని ఎవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా ఆ వీర విధేయుడు అర్థం చేసుకున్నారు. అధిష్టానం నిర్ణయమే తనకు శిరోధారం అంటున్నారు. పార్టీ పెద్దల మాటే తనకు శాసనమని ఆ వీనమ్రసిలి తెలియజేస్తున్నారు. ఇంతకు ఎవరా నాయకుడు? ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? వాచ్ దిస్ స్టోరీ. రాష్ట్రంలో చిలకలూరిపేట నియోజకవర్గానికి రాజకీయాల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. 4 జిల్లాలకి కేంద్ర బిందువుగా ఈ నియోజకవర్గం పేరు సంతరించుకుంది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తోంది. ఇక్కడ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్కి మంచి పేరుంది. అంతేకాక ఆయన మేనమామ సోమేపల్లి సాంబయ్య సైతం రాజకీయాల్లో పలు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ ప్రభావంతో మర్రి రాజశేఖర్కి అన్ని వర్గాల ప్రజల మద్దతు లభిస్తోంది. కాంగ్రెస్ గాలి బలంగా వీస్తున్న సమయంలో నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి మర్రి రాజశేఖర్ విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర రెడ్డితో ఎమ్మెల్సీ రాజశేఖర్కి మంచి సంబంధాలున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డికి నమ్మకస్తుడిగా పేరు పొంది కాంగ్రెస్లో మంచి పేరు తెచ్చుకున్నారు. వైఎస్ మరణాంతరం రాజశేఖర్ వైసీపీలో చేరారు. జగన్మోహన్ రెడ్డికి పూర్తి అండగా నిలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయడానికి ఎమ్మెల్సీ రాజశేఖర్ ఆసక్తి చూపారు. సామాజిక కారణాల వల్ల టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. అయితే బీసీ సామాజిక వర్గానికి చెందిన విడుదల రజనీకి టికెట్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో రజనీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని మర్రి రాజశేఖర్కు చెప్పినట్టు నాడు వార్తలొచ్చాయి. రజనీ విజయం కోసం మర్రి రాజశేఖర్ తీవ్రంగా శ్రమించారు. ఆమె గెలుపునకు పరోక్ష కారణమయ్యారు. 'అయితే వైసీపీ విజయం సాధించాక విడుదల రజనీకి మర్రి రాజశేఖర్కు మధ్య విభేదాలు తలెత్తాయి. రజనీ గుంటూరుకి మకాం మార్చివేశారు. మర్రి రాజశేఖర్కి ఎమ్మెల్సీ మాత్రమే ఇచ్చారు. విడుదల రజనీకి మంత్రి పదవి ఇచ్చారు. అదే సమయంలో రాజశేఖర్ని గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు కోఆర్డినేటర్గా చేశారు. స్వల్పకాలంలోనే ఆయనను ఆ పదవి నుంచి తప్పించారు. చిలకలూరిపేటలో తనతో ప్రయాణం చేసి తనకు అనుచరుడిగా ఉన్న మల్లెల రాజేష్ నాయుడును ఇన్ఛార్జిగా నియమించారు. గుంటూరు మేయర్ మనోహర్ని ఇన్ఛార్జిగా నియమించాలని అధిష్టానానికి రజనీ సిఫారసు చేసింది. చిలకలూరిపేట పార్టీ ఇన్ఛార్జిగా మనోహర్ని వైసీపీ అధిష్టానం నియమించింది. వైసీపీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్కి ఎమ్మెల్సీ ఇచ్చి మనోహర్కు అడ్డు రాకుండా చేశారు. మల్లెల రాజేష్ నాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. 2024 ఎన్నికల్లో మనోహర్పై టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక మాజీ మంత్రి రజనీ సైతం అటువైపు కన్నెత్తి చూడడం లేదని విమర్శలొచ్చాయి. వైసీపీ ఇన్ఛార్జి మనోహర్ సైతం ఇటువైపు రావడం లేదని కింది స్థాయి వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఓటమి తర్వాత పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాల్సిన నేతలు తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇదిలా ఉండగా చిలకలూరిపేటలో కూటమి నేతలు మాత్రం మాజీ మంత్రి రజనీపై జోరుగా విమర్శలు చేస్తున్నారు. ఇదివరలో రజనీ తమను బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేసినట్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చిలకలూరిపేటలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ రాజశేఖర్ వద్దకు వైసీపీ కార్యకర్తలు సాయం కోసం వెళ్తున్నారు. అధిష్టానం నుంచి ఆశించిన రీతిలో తనకు ప్రయోజనాలు లభించకపోయినా మర్రి రాజశేఖర్ మాత్రం అధిష్టానం మాటే తనకు శాసనం అంటున్నారు. పార్టీ క్యాడర్కు అండగా నిలుస్తున్నారు. జరిగిందేదో జరిగిపోయిందని పార్టీ అధిష్టానం ఇప్పటికైనా విధేయులైన నమ్మకస్తులైన మర్రి రాజశేఖర్, మాజీ మంత్రి సుచరిత లాంటి వారికి భరోసా కల్పించాలని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి అధిష్టానం ఏం చేస్తుందో వేచి చూడాలి.